వెల్కమ్ టు హ్యూమన్ రైట్స్ అడ్వకసీ అడ్వైజరీ. నేను మీ సత్య హ్యూమన్ రైట్స్. ఈ రోజు నేను మీ ముందుకి ఒక మంచి సైటేషన్తో వచ్చాను. అదేంటంటే, భార్యాభర్తల మధ్యన జరిగినటువంటి గొడవల వల్ల ఆ భార్య తన భర్త మీదనే కాకుండా తన ఫాదర్ ఇన్ లా మీద కూడా సెక్సువల్ హెరాస్మెంట్ అలిగేషన్స్ ని పెట్టింది. సో దాంట్లో మన డిస్ట్రిక్ట్ కోర్టు, అలానే డిస్ట్రిక్ట్ కోర్టు ఇచ్చిన తీర్పుని మన హైకోర్టు దాన్ని ఏ విధంగా రిసీవ్ చేసుకుని ఆ యొక్క కేసులో ఎవరికి న్యాయం చేయగలిగిందనే పాయింట్స్ మనం ఇప్పుడు చూద్దాం. ఓకేనా? సో ఆ కేసు వివరాలు ఇక్కడ ఇలా ఉన్నాయి. మద్రాస్ హైకోర్ట్ ఆన్ మెంటల్ క్రూయాలిటీ అంటే ఇక్కడ నిరాధారమైన లైంగిక ఆరోపణలు మానసిక క్రూరత్వంగా పరిగణించబడతాయి. మన హైకోర్టు చెప్తున్నటువంటి పాయింట్ దీన్ని మీకు నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి. సో ఫస్ట్ పాయింట్ ఈస్, ఆ కేసు ఓవర్ వ్యూలోకి వచ్చినట్లయితే, బేస్లెస్ సెక్సువల్ అలిగేషన్స్ బై వైఫ్ అగెన్స్ట్ హస్బెండ్ అండ్ ఫాదర్ ఇన్ లా అమౌంట్ టు మెంటల్ క్రుయాలిటీ. ఆ యొక్క భర్తతో తన తండ్రి మీద ఉన్నటువంటి సెక్సువల్ క్రుయాలిటీ అలిగేషన్స్ అవి బేస్లెస్ గా ఉన్నాయి. అది కూడా భర్తకి ఒక మెంటల్ క్రుయాలిటీయే. దాన్ని ఒక భర్తకి ఒక మెంటల్ క్రుయాలిటీగానే తీసుకోవాలి అని హైకోర్టు చెప్తారు. అలానే మద్రాస్ హైకోర్టు రివర్సెస్ ఫ్యామిలీ కోర్ట్ డిస్మిసల్ ఆఫ్ హస్బెండ్స్ డివోర్స్ ప్లీ. ఇక్కడ ఏం చెప్తుందంటే, మద్రాస్ హైకోర్టు డిస్ట్రిక్ట్ కోర్ట్ అంటే ఫ్యామిలీ కోర్ట్ ఇచ్చినటువంటి ఒక ఆర్డర్ని రివర్స్ చేసింది. అది ఎందుకు చేసింది అనేది చూద్దాం. సెక్షన్ 13(1) ఆఫ్ హిందూ మ్యారేజ్ యాక్ట్ 1955 క్రుయాలిటీ గురించి మనకి చెప్తుంది. ఇందులో ఇక్కడ మనం ఆ మ్యారేజ్ బ్యాక్గ్రౌండ్ ఒకసారి చూసినట్లయితే, couple married in 2015, had a son in 2016. Separation. Dispute led to separate living after complainants. Petitions. Husband filed for divorce, cruelty. Wife sought restitution of conjugal rights. మ్యారేజ్ వాళ్ళిద్దరికి 2015లో జరిగింది. 2016లో వాళ్ళకు ఒక బాబు పుట్టాడు. వాళ్ళిద్దరికి ఎప్పుడైతే డిస్ప్యూట్స్ వచ్చాయో వాళ్ళిద్దరు అప్పటి నుంచే సపరేట్ గానే ఉంటున్నారు. కానీ నా హస్బెండ్ నాకు కావాలి అని చెప్పి భార్య ఫ్యామిలీ కోర్టులో రెస్టిట్యూషన్ ఆఫ్ పిటిషన్ కాంజుగల్ రైట్స్ ని తను దాఖలు చేయడం జరిగింది. అయితే హస్బెండ్స్ అలిగేషన్స్ ఎలా ఉన్నాయి? వైఫ్ రిఫ్యూజ్డ్ టు లివ్ విత్ ఇల్లాస్, డిమాండెడ్ సపరేటెడ్ హౌస్ హోల్డ్, అబ్యూజ్డ్ హస్బెండ్ అండ్ పేరెంట్స్, థ్రెటన్ సూసైడ్ ఆఫ్ ఫోర్స్ జాబ్ రెసిగ్నేషన్, ఫైల్డ్ ఫాల్స్ డౌరీ కేస్ అండ్ సెక్సువల్ మిస్కండక్ట్ అలిగేషన్స్ అగైనెస్ట్ హస్బెండ్ అండ్ ఫాదర్ ఇన్ లా. ఇక్కడ వాళ్ళు ఏం చెప్తున్నారంటే, ఒక్క నిమిషం, వాళ్ళు ఏం చెప్తున్నారంటే, వైఫ్ రిఫ్యూజ్డ్ టు లివ్ విత్ ఇన్ ద లాస్ డిమాండెడ్ సపరేటెడ్ హౌస్ అంటే, నేను ఇల్లాస్తో ఉండను, నేను అత్తమామలతో ఇంట్లో ఉండను, నాకు సపరేట్ హౌస్ కావాలి. అలానే అబ్యూస్ చేయడం, ఎంతసేపు వాళ్ళ పేరెంట్స్ని అబ్యూస్ చేయడం, నేను సూసైడ్ చేసుకొని చచ్చిపోతాను, నువ్వు ఇప్పుడు చేస్తున్న జాబ్ రిజైన్ చేసి వస్తావా రావా, ఇలా మాట్లాడుతుంది. అలానే వైఫ్ ఇంకేం చెప్తోందంటే, ఫాల్స్ డౌరీ కేసు ఆల్రెడీ 498 ఫైల్ చేసేసింది. అదే విధంగా సెక్సువల్ మిస్కండక్ట్ అలిగేషన్ అగైనెస్ట్ హస్బెండ్ అండ్ ఫాదర్ ఇన్. సో హస్బెండ్ తన ఫాదర్ నుంచి దూరంగా రావట్లేదని తన ఫాదర్ మీద అంటే మామగారి మీద సెక్సువల్ మిస్కండక్ట్ కేసును కూడా ఫైల్ చేశారు. ఇప్పుడు మన యొక్క వైఫ్స్ డిఫెన్సెస్ ఎలా ఉన్నాయో చూద్దాం. క్లైమ్డ్ మ్యారిటల్ డిస్కార్డ్ డ్యూ టు ఇన్లాస్ ఇంటర్ఫరెన్స్ అండ్ మిస్అండర్స్టాండింగ్స్, alleged she was forced to leave matrimonial home, withdraw complaints after husband's reconciliation, promise, sought reunion of child side. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే, అత్తమామలు జోక్యం చేసుకోవడం వల్లనే మా ఇద్దరికి బాగా విభేదాలు పెరిగిపోతున్నాయి, ఆమెను వైవాహిక గృహం నుండి బలవంతంగా వెళ్ళగొట్టాలని ప్లాన్ చేస్తున్నారు, భర్తతో అసలు నన్ను మాట్లాడనివ్వరు, అసలు నేను ఆ భర్త కోసం నా బిడ్డల కోసం నాకు మాట్లాడుకోవడానికి నాకు అవకాశమే ఇవ్వరు అని చెప్పి ఆమె చెప్తూ వచ్చింది. నౌ ఫ్యామిలీ కోర్ట్ ఏం చెప్తుందంటే, డిస్మిస్డ్ హస్బెండ్స్ డివోర్స్ ప్లీ, అలౌడ్ వైఫ్స్ రెస్టిట్యూషన్ పిటిషన్. హస్బెండ్ ఈ కారణాల చేత 498 ఫైల్ చేసిన తర్వాత డివోర్స్కి అప్లై చేస్తే, హస్బెండ్ వేసినటువంటి డివోర్స్ని ఫ్యామిలీ కోర్టు క్యాన్సిల్ చేసేసి భార్య వేసినటువంటి రెస్టిట్యూషన్ ఆఫ్ కాంజుగల్ రైట్స్ని అలౌ చేసి, అంతేకాకుండా హెల్డ్ వైఫ్స్ అలిగేషన్స్ నాట్ ప్రూవెన్ ఫాల్స్, విత్డ్రా డింట్ ఇంప్లై ఫాల్స్లీ. ఒకవేళ వైఫ్ తాను పెట్టినటువంటి అలిగేషన్స్ ని ప్రూవ్ చేసుకోలేకపోయినట్లయితే, నిరూపించుకోలేకపోయినట్లయితే అవన్నీ అబద్ధం కాదు అని మనం అనుకోలేము అని చెప్పింది. అలానే థర్డ్ పాయింట్లో, సపరేట్ హౌస్ హోల్డ్ డిమాండ్ నాట్ క్రుయాలిటీ.
వేరే ఇంట్లో ఉందాము, అత్తమామలతో వద్దు అనేది క్రుయాలిటీ కాదు అని చెప్పి ఫ్యామిలీ కోర్టు చెప్పి భార్యకి ఆ యొక్క ఆర్డర్ కాపీని ఇచ్చింది. ఏమని ఇచ్చింది? వైఫ్స్ అన్ప్రూవెన్ సెక్సువల్ అలిగేషన్స్ కాజ్డ్ డిఫమేషన్ అండ్ మెంటల్ క్వాలిటీ. ఇక్కడ హైకోర్టు ఏం చెప్పిందో చూద్దాం. వైఫ్స్ అన్ప్రూవెన్ సెక్సువల్ అలిగేషన్ ఎగ్జిబిట్ ఆర్ 5 caused defamation and mental cruelty. Husband unwilling to reunite justified due to mental agony. Allegations harmed husband and family's reputation, irreparably damaging marriage. ఇక్కడ హైకోర్టు ఏం చెప్తుందంటే వైఫ్ ప్రూవ్ చేసుకోలేకపోయింది. సరే, అవి తప్పు కాదు అని అనుకోవద్దు. అక్కడ దాకా ఓకే. కానీ మరి వైఫ్ చెప్పిన మాటల వల్ల హస్బెండ్ యొక్క కుటుంబానికి నష్టం జరిగినట్లే కదా, పరువు నష్టం జరిగినట్లే కదా. ఆ మామగారు ప్రూవ్ కాకపోయినా, ఆయన తప్పు చేయకపోయినా అది ఆయన మీద మోపడం వలన ఈమె ప్రూవ్ చేసుకోలేదు అని ఫ్యామిలీ కోర్టు చెప్పి భార్య కరెక్ట్ అని చెప్తాను. కానీ ప్రూవ్ చేయలేదు కాబట్టి మరి అప్పటి వరకు వేసిన అలిగేషన్స్ నిజమా కాదా అని సమాజంలో అప్పటి వరకు ఇన్వాల్వ్ అయినటువంటి పెద్ద మనుషులకి, కుటుంబ సభ్యులకి ఏం సమాధానం చెప్తుంది ఆ అమ్మాయి? ఇప్పుడు ఆ మామగారు తప్పు చేసినట్లా చేయనట్లా? ఇంత నిందలు మోపిన తర్వాత కూడా ఆ హస్బెండ్ ప్లస్ ఆమెను తీసుకొచ్చి అదే ఇంట్లో ఉండి వాళ్ళందరూ కలిసి ఉండడం జరగదు. అది జరిగిన వాళ్ళ యొక్క మంచి దాంపత్య జీవితానికి అది కరెక్ట్గా ఉండదు అని చెప్పేసి హైకోర్టు భావించి డిగ్రీ ఇచ్చింది. ఏమనంటే హైకోర్టు గ్రాంటెడ్ డివోర్స్ రివర్స్ ద ఫ్యామిలీ కోర్ట్ ఆర్డర్. సో ఇక్కడ హైకోర్టు ఏం చేసిందంటే ఫ్యామిలీ కోర్టు ఇచ్చినటువంటి ఆర్డర్ని క్యాన్సిల్ చేసేసి దాన్ని రివర్స్ చేసేసి హైకోర్టు మళ్ళీ ఆర్డర్ ఇచ్చింది. ఏమని? అన్సబ్స్టాన్షియేటెడ్ అలిగేషన్స్ కాజ్డ్ మెంటల్ క్రుయాలిటీ. నువ్వు ప్రూవ్ చేయలేకపోయినా సరే, నువ్వు నింద మోపావు కాబట్టి అది భర్తకి మెంటల్ క్రుయాలిటీయే. అందుకని అది మళ్ళీ ఇర్రిపేరబుల్ డ్యామేజ్ కాబట్టి మీరిద్దరూ కలిసి ఉండడం కుదరదు అని చెప్పి డివోర్స్ ఇచ్చేసి. సో మై డియర్ ఫ్రెండ్స్, చాలా మంది ఎన్నో అడ్డదారుల్లో అయినా సరే నేను ఈ భర్తను వదిలించుకోవాలనో, లేదంటే భర్త వాళ్ళ కుటుంబాన్ని వదిలించుకోవాలనో ఇటువంటి మార్గాలకు వెళుతూ ఉంటారు. ఫ్యామిలీ కోర్టులో ఓడిపోయినంత మాత్రాన మీరు ఎవరు బాధపడిపోకర్లేదు. ఇమీడియట్గా నెక్స్ట్ హైకోర్టు ఉంది. మీరు ఒక మంచి న్యాయవాదిని ఎంచుకున్నట్లయితే ఆ సమస్యను కరెక్ట్గా క్లియర్గా అర్థం చేసుకుని మీ తరపున వాదించి మీకు ఖచ్చితంగా న్యాయాన్ని చేకూరుస్తారని చెప్తూ, నేను మీ సత్య, హ్యూమన్ రైట్స్, సైనింగ్ ఆఫ్. బాగా చెప్పండి. ఓకే అండి.